రైట్ బ్రేకింగ్ న్యూస్ అనంతపురం రాజకీయాల్లో కూడా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇదే నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ను జేసీ ప్రభాకర్ రెడ్డి సన్మానించారు. అలానే ఇరువురి మధ్య కూడా ఒక సంతోషకరమైన ఘటన కూడా చోటు చేసుకుంది. మనం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం. వీరిద్దరి మధ్య చర్చ కూడా కొనసాగింది. అలానే జేసీ ప్రభాకర్ రెడ్డి పరిటాల శ్రీరామ్ని సన్మానించారు. ఇరువురి మధ్య కూడా కాసేపు సరదాగా చర్చ కూడా కొనసాగింది. ఇదే నేపథ్యంలో చాలా రోజుల తర్వాత ఇద్దరు నేతలు కలుసుకోవడంపై కూడా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రైట్ ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. ఎస్ యోగానంద్, అయితే పరిటాల శ్రీరామ్ అలానే జేసీ ప్రభాకర్ రెడ్డికి కూడా కుటుంబ పరంగా కూడా విభేదాలున్నాయి. కానీ ఈ నేపథ్యంలోనే వ్యవసాయ సదస్సు ఏర్పాట్లు బాగా చేశామంటూ కూడా పరిటాల శ్రీరామ్ని జేసీ ప్రభాకర్ రెడ్డి సన్మానించారు. ఇద్దరు కూడా కాసేపు ముచ్చటించుకున్నారు. డీటెయిల్స్ ఏంటి? అనంతపురం జిల్లాలో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. చాలా రోజుల తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి పరిటాల శ్రీరామ్ కలుసుకోవడంతో ఇరువురు అభిమానులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇందులో పరిటాల శ్రీరామ్ కు జేసీ ప్రభాకర్ రెడ్డి సన్మానం చేయడంతో మరింత ఆనందం చెప్పొచ్చు. దాదాపు చాలా ఏళ్ల తర్వాత వీళ్ళిద్దరు కలుసుకోవడంతోనే సన్మానం చేసుకోవడంతో కూడా అంత అభిమానులతో కూడా ఎంతో సమాచారాలు కూడా గురవుతున్నారు. అయితే రైతు బడి అగ్నిశోష సందర్భంగా అనంతపురం జిల్లాలో భారీ ఎత్తున ఒక వ్యవసాయ సదస్సు జరుగుతోంది. ఇవాళ రేపు ఆ సదస్సులో జిల్లా టీడీపీ నేతలంతా కూడా హాజరయ్యారు. దానిలో భాగంగా కూడా పరిటాల శ్రీరామ్ రాప్తాడు కేంద్రంగా కూడా ఈ షో ఏర్పాటు చేశారు. అయితే ఆ షోకు టీడీపీ జిల్లా టీడీపీ నేతలంతా కూడా హాజరయ్యారు. అందులో భాగంగా జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా హాజరయ్యారు. జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరవుతుంది. అక్కడున్న స్టాల్స్ అన్ని కూడా దిక్కుని వస్తూ స్టేజ్ మీదకి రాగానే ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేసామంటూ కూడా పరిటాల శ్రీరామ్ మెచ్చుకొని చాలా బాగున్న ఏర్పాటు అంటూ కూడా కితాబ్ ఇచ్చి ఆయన సన్మానం కూడా చేసి ఒక మొమెంట్ కూడా అందించడంతో ఇద్దరి జేసీ ప్రభాకర్ రెడ్డి పరిటాల శ్రీరామ్ టీడీపీ అభిమానులందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉందని చెప్తున్న పరిస్థితి ఉంది. చాలా రోజుల తర్వాత యువనేత అలాగే టీడీపీ ఫైర్ బ్రాండ్ ఇద్దరు కలుసుకోవడం సన్మానించుకోవడం ఇట్లా ఇద్దరు కూడా కలిసి ముందుకు రావడంతో ఈ శుభ పరిణామం అంటూ కూడా టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. అయితే దాదాపు కొన్నేళ్ల పాటు టీడీపీలోకి రాకముందు జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళు టీడీపీ రాకముందు కొన్నేళ్ల పాటు వీరిద్దరి మధ్య కూడా విభేదాలు ఉన్నాయంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి జేసీ కుటుంబానికి పరిటాల కుటుంబానికి పసడం లేదంటే కూడా అనేక మార్లు కూడా బయట వచ్చింది. కానీ ఈ సన్మానంతో కూడా ఇవాళ సన్మానంతో కూడా పెద్ద ఎత్తున ఇరువురు టీడీపీ అభిమానులు కూడా పెద్ద ఎత్తున సమరాలు చేసుకుంటున్నారు. ఇలాగే ముందుకు వెళ్తే మరింతగా కూడా టీడీపీ బలపడే అవకాశం ఉంది. కాబట్టి ఇలాగే ముందుకు వెళ్ళాలంటూ కూడా మరి కోరుతున్న పరిస్థితి ఉంది వినయన. అయితే యోగానంద్, మనం చూసుకున్నట్లయితే శ్రీరామ్ అలానే జేసీ ప్రభాకర్ రెడ్డికి కుటుంబ కలహాలు కూడా ఉన్నాయి, విభేదాలు కూడా చోటు చేసుకుంటూ వస్తూ ఉండేవి గతంలో కూడా. కానీ ఇప్పుడు వీరిరువురు కూడా కలిసేసరికి ఒకేసారి ఫ్యాన్స్లో కూడా ఒక కోలాహలం అనేది ఏర్పడింది. అంటే వారు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై డీటెయిల్స్ ఏంటి? వినయన, గత కొంతకాలంగా కూడా చాలా అయితే టీడీపీలోకి చేరినప్పటి నుంచి వాళ్ళు ఇద్దరు కూడా కలుసుకుంటూ ఉన్నారు. కాకపోతే గత కొంతకాలం ఎక్కడ కూడా ఇది ఇరువురు తారసపడలేదు. తారసపడిన వెంటనే ఇవాళ తారసపడిన వెంటనే సన్మానం చేసి చాలా ఏర్పాట్లు బాగా చేశావు. ఇలాంటి రైతుల కోసం ఇలాంటి ఏర్పాటు చేయడం చాలా అరుదుగా ఉంటుందంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి సన్మానం చేయడం, అందులో జేసీ ఇరువురు కూడా రైతుల కోసం పోరాడే వాళ్ళమే అంటూ కూడా ఇరువురు కితాబించుకున్నారు. ఎందుకంటే రైతు సదస్సులు అనంతపురంలో రైతుల కష్టాలు ఎక్కువ ఉన్నాయంటూ కూడా అనేక సార్లు కూడా వైసీపీలో ధర్నాలు కూడా చేపట్టారు. ఇవాళ అలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్రాల్లో అతిపెద్ద అగ్రి షో ఏర్పాటు చేసి ఆ అగ్రి షోకి 300 పైన కంపెనీలు, శాస్త్రవేత్తలు, పనిముట్లు అలాగే నూతన యంత్రాలు కూడా ఏర్పాటు చేసి ఉంచారు. ఇవాళ రేపు కూడా కొనసాగనుంది. దీనికోసం టీడీపీ నేతలందరూ కూడా ఇన్వైట్ చేశారు ఆ నిర్వాహకులు. ఆ టీడీపీ నేతల ఇన్వైట్ తో జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా హాజరు కావడంతో పెద్ద ఎత్తున స్టాల్స్ ని పరిశీలించారు. వచ్చి స్టేజ్ మీదకి రాగానే పరిటాల శ్రీరామ్ తారసపడిన వెంటనే చాలా బాగున్న చాలా బాగా ఏర్పాటు చేశావు, నీ సన్మానిస్తానంటూ కూడా మూమెంట్ అలాగే సన్మానించడంతో అక్కడికి వచ్చిన అభిమానులు టీడీపీ నేతలంతా కూడా ఎంతో ఆనందంగా కూడా పులకితులయ్యారు. ఇదే విధంగా కలిసి ముందుకు సాగాలి ఇరువురు ఫ్యామిలీలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. దాదాపుగా కొన్నేళ్ల పాటు శత్రుత్వం కొనసాగింది. ఇప్పుడు ఇరువురు కొత్త రైతులంతా కూడా ఇరువురు కొత్త జనరేషన్ ముందుకు తీసుకెళ్లి ఆ థాట్స్ ఉన్నాయంటూ కూడా ఇరువురు కితాబించుకున్నారు. రైట్, థ్యాంక్ యూ యోగానంద్. అనంతపురం రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పరిటాల శ్రీరామ్కు జేసీ ప్రభాకర్ రెడ్డి సన్మానం చేశారు. రప్తాడు అగ్రికల్చర్ సదస్సులో కలిసిన ఇద్దరు నేతలు కూడా వ్యవసాయ సదస్సుకు ఏర్పాట్లు బాగా చేశావంటూ కూడా
పరిటాల శ్రీరామ్ని జేసీ ప్రభాకర్ రెడ్డి మెచ్చుకున్నారు. ఇక ఇదే నేపథ్యంలో ఇరువురు కూడా కాసేపు సరదాగా చర్చించుకున్నారు, ముచ్చటించుకున్నారు. మరి ఇక చాలా రోజుల తర్వాత కూడా వీరిద్దరూ కూడా కలిశారు. గతంలో కూడా వీరికి కుటుంబ కలహాల వల్ల, విభేదాల వల్ల కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి, పరిటాల శ్రీరామ్ కూడా గతంలో కూడా ఎక్కడా కలుసుకోలేదు, ఒకే పార్టీలో ఉన్నా సరే. సో ఇప్పుడు వీరిద్దరూ కలుసుకోవడంతో కూడా టీడీపీ మరింత బలపడే అవకాశం ఉన్నట్లు కూడా అనంతపురంలో తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ను జేసీ ప్రభాకర్ రెడ్డి మెచ్చుకున్నారు. రైతు బిడ్డ అగ్రికల్చరల్ షో చాలా బాగా ఏర్పాటు చేశారు. దీనికి సదస్సు ఏర్పాటు అన్ని కూడా బాగా చేశారంటూ కూడా మెచ్చుకున్నారు. ఇక ఇదే నేపథ్యంలో అగ్రికల్చర్ సదస్సులో కూడా ఇద్దరు నేతలు కలిశారు. మనం విజువల్స్ రూపంలో కూడా చూస్తున్నాం. ఆయన్ని పరిటాల శ్రీరామ్ని జేసీ ప్రభాకర్ రెడ్డి సన్మానించారు. ఇక పరిటాల శ్రీరామ్ కూడా మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఏదో యూట్యూబ్ లోనో లేకుంటే ఎక్కడన్నా ఈరోజు రైతుకి ఈరోజు ఏదైనా డౌట్ వచ్చిందంటే ఏదైనా పంట మీద కానీ పరికరాల మీద కానీ వెంటనే యూట్యూబ్ కానీ ఇవన్నీ ఓపెన్ చేసుకుని అందులో చూసే పరిస్థితి కానీ ఫిజికల్ గా చూడడానికి ఈ హైదరాబాదు లేకపోతే బెంగళూరు లేకపోతే చెన్నై ఎక్కడైనా అగ్రి షో జరుగుతుందంటే అదే పని కట్టుకొని వెళ్ళి అక్కడ చూడాల్సిన పరిస్థితి చాలా వరకు మనకు ఉండేది. కానీ అందులో అంత ఇంట్రెస్ట్ ఉండి ఎఫర్ట్ పెట్టి వెళ్ళే రైతులు కూడా చాలా తక్కువ మంది ఉండేవారు. కానీ మన జిల్లా స్థాయిలో ఎప్పుడైతే ఇది పెట్టారో ఆటోమేటిక్గా రైతులందరికీ కూడా ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా మారబోతుంది. తద్వారా ఈరోజు ఇక్కడ పెట్టిన స్టాల్స్ అన్నింటినీ మనం చూసినట్లయితే రైతులు కూడా మనం ప్రతి దాంట్లోనూ టెక్నాలజీ పెరగడానికి చూస్తున్నాం. అంటే పేజర్ల దగ్గర నుంచి ల్యాండ్ లైన్ల దగ్గర నుంచి ఈరోజు సెల్ ఫోన్లు ఈరోజు ఏఐ వరకు మనం చూసే పరిస్థితి మనం చూస్తున్నాం. అదే రకంగా రైతాంగంలో కూడా పెరుగుతున్న టెక్నాలజీ గతంలో మనం 20-25 ఏళ్ల కిందట చూసామంటే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు గారు డ్రిప్ గురించి స్ప్రింక్లర్ల గురించి చెప్పినప్పుడు ఇదేంటిది కృత్రిమంగా వర్షం అన్నట్టు పడతాయంటే స్ప్రింక్లర్లు, ఏది అక్కడక్కడ డ్రాప్స్ పడతాయంటే డ్రిప్, ఇవన్నీ ఆడపని చేస్తాయనుకున్నాం. అక్కడి నుంచి ఈరోజు వ్యవసాయంలో మనం రోజువారీలో ఇది కామన్, డ్రిప్ అనేది స్ప్రింక్లర్ అనేది ఒక కామన్ పరికరం మనం వాడుకునే దానిలా కూడా ఈరోజు మారిపోయిన పరిస్థితి. ఈరోజు ఎడ్ల బండ్ల నుంచి ట్రాక్టర్ల దాకా వచ్చాం, హార్వెస్టర్ల దాకా వచ్చాం. ఈ రకంగా టెక్నాలజీ మనం తెలియకుండానే వ్యవసాయంలో మనకు భాగమవుతూ వస్తాడు. అందులో మనకు తెలిసినవి చాలా కొన్ని టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటే చిన్న ఇదే మనకు తెలుసు. ఈరోజు వ్యవసాయంలో పూర్తి స్థాయిలో టెక్నాలజీని వాడుతున్నట్లయితే రైతులు దిగుబడుల్ని పెంచుకునే పరిస్థితి, మరి దాంతోపాటు వాళ్ళ ఎఫర్ట్ అనే దాన్ని ఎంత తగ్గించుకొని అతి ఎక్కువ ఎఫర్ట్ని తగ్గించి అతి ఎక్కువ రాబడిని పెంచుకునే పరిస్థితి కూడా ఈరోజు మనకు వస్తుంది. కాబట్టి రైతులందరూ వచ్చిన వారంతా ఇక్కడ పెట్టిన స్టాల్స్ అన్నింటినీ కూడా నీట్గా ఉండి కూర్చొని చూసి ఏ రకమైన పరికరాలు కావచ్చు, ఏ రకమైన టెక్నాలజీస్ కావచ్చు వారు పెట్టే పంటల్లో వారికి ఉపయోగపడతాయి అనే విషయాన్ని వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో తెలుసుకొని తిరిగి మరొకసారి వారితో ఏదైతే స్టాల్స్ ఉన్నారో వారందరితో కూడా మరీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి దానిని పూర్తి స్థాయిలో ఉపయోగపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఖచ్చితంగా టెక్నాలజీని అగ్రికల్చర్లో ఇంప్లిమెంట్ చేసుకోవడం అనేది అదేం తప్పేం కాదు. ఈరోజు చాలా మంది ట్రెడిషనల్ పద్ధతుల్లోనే మనం ఇంకా చాలా చోట్ల మన ట్రెడిషనల్ పద్ధతుల్లోనే పోతున్నాం. ఏదైనా ఒక పద్ధతి అనే ట్రెడిషనల్ పద్ధతిలో మనం పోయినప్పటికీ మన ఎఫర్ట్ తగ్గించుకోవడం కూడా చాలా ఉపయోగపడేది. మరి దాంతోపాటు పెద్దలందరూ వచ్చారు కాబట్టి గతంలో డ్రిప్లను కానీ స్ప్రింక్లర్లను కానీ ఏ రకంగా అయితే మనము స్ప్రేయర్లను కానీ గవర్నమెంట్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఆ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళిందో అదే రకంగా మరిన్ని ఈ రోజు తగ్గట్టుగా ఈ రోజు పంటలకు తగ్గట్టుగా ఆ టెక్నాలజీస్ కూడా ముందుకు తీసుకెళ్ళాలి. దానికి గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అనంతపురం రాజకీయాల్లో కూడా ఈ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పరిటాల శ్రీరామ్కు జేసీ ప్రభాకర్ రెడ్డి సన్మానించారు. రప్తాడు అగ్రికల్చర్ సదస్సులో కలిసిన ఇద్దరు నేతలు కూడా వ్యవసాయ సదస్సును ఏర్పాట్లు బాగా చేశావంటూ కూడా శ్రీరామ్ను జేసీ ప్రభాకర్ రెడ్డి మెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన సన్మానించిన విజువల్స్ కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. పరిటాల శ్రీరామ్ని మెచ్చుకొని సన్మానం చేశారు. అయితే ఇరువురు మధ్య కూడా కాసేపు సరదాగా చర్చ కూడా కొనసాగింది. గతంలో కూడా చూసుకున్నట్లయితే ఇద్దరు ఒకే పార్టీలో ఉంటున్నా సరే పరిటాల శ్రీరామ్ అలానే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా ఎక్కడా కలిసింది లేదు, మాట్లాడుకునేది కూడా లేదు. కుటుంబ పరంగా కూడా విభేదాలు కూడా కొన్ని ఉన్నాయి. కానీ ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఇలా సన్మానం చేయడంపై, శ్రీరామ్పై సన్మానం చేయడంపై చుట్టూ ఉన్న అభిమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.